అసలు డిస్కిట్ అంటే ఏంటి, ఇంకా డిస్కిట్ గోంపా అంటే ఏంటి, అసలు ఈ గోంపాను ఎప్పుడు స్థాపించారు, ఇంకా ఇక్కడ ఉన్న బుద్ధ విగ్రహం ఎంత ఎత్తులో ఉంది, ఇంకా ఈ డిస్కిట్ గోంపా అనేది ఎక్కడ ఉంది, ప్రతి ఒక్క విషయం కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. ఇప్పుడు నేను డిస్కిట్ గోంపా ద్వారం దగ్గరకు వచ్చిన, గోంపా దగ్గరికి పోక ముందుకే మనకి ఈ ద్వారం అయితే వస్తది. మనకంటే ముందు చాలా వెహికల్స్ అయితే లైన్ లో ఉన్నాయి. ఇక్కడ ముందు ప్రతి ఒక్కరు కూడా టికెట్ తీసుకుని వెళ్ళాలి. బైక్స్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి అండ్ మనలాంటి పెద్ద బండ్లు అయితే రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఈ డిస్కిట్ గోంపా దగ్గర బుద్ధిజం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మన దగ్గర స్వామి మాలేస్తే ఎలాగైతే గుడ్ల దగ్గర ఉంటారో సేమ్ అదే విధంగా ఇక్కడ బుద్ధిజం తీసుకున్న వాళ్ళు కూడా గోంపాలో అలాగే ఉంటారు. బుద్ధిజం తీసుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు అలాంటివి ఇవి చేసుకోకుండా బుద్ధునికి పూజలు చేస్తూ వాళ్ళ సర్వం మొత్తం బుద్ధునికే ఇచ్చేస్తారన్నమాట. అంటే సన్యాసి తీసుకోవడం అని అర్థం. నాకు లదాఖ్ లో బుద్ధిజం తీసుకున్న వాళ్ళు చాలా మంది కనిపించారు. ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనకిచ్చింది అయితే టికెట్. ఎంత మంది వెళ్తే అన్ని టికెట్లు తీసుకోవాల్సిందే. బుద్ధిజం తీసుకున్న వాళ్ళని మాంగ్స్ అంటారు, అంటే సన్యాసం అని అర్థం. ఇప్పుడు మనకు టికెట్ ఇచ్చిన ఆయన కూడా బుద్ధిస్ట్ అన్నమాట. మాంగ్స్ నాకు తెలిసినంత వరకు 2-3 రంగుల దుస్తులు వేసుకుంటా ఉంటారు. ఒకటి ఎల్లో, ఒకటి ఆరెంజ్, ఇంకా డార్క్ బ్రౌన్ కలర్. నేను ఎక్కువగా డార్క్ బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకోవడం చూసాను. బుద్ధిజం మగవాళ్లే కాకుండా ఆడవారు కూడా తీసుకుంటారు. ఇంకా ఆలస్యం లేకుండా గోంపా దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకా అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తా. పైకి వచ్చిన తర్వాత మన బండి ఇక్కడ పెట్టిన, మన బండి పెట్టిన దగ్గర నుంచి ఇంకా కొంచెం పైకి పోవాలి గోంపా దగ్గరికి. ఇక్కడైతే చాలా వెహికల్స్ ఆపుకున్నారు. చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇక్కడ మన కార్లు చూస్తేనే అర్థమవుతుంది ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతారు అనేది. ఇప్పుడు పైకి పోయి చూపిస్తా కింద వ్యూ ఎట్లుందో. ఇప్పుడు నేను పైనుంచి వ్యూ వచ్చేసి ఇట్లుంది. తిరుక్కుంటూ అటు రైట్ సైడ్ నుంచి ఇక్కడికి పైకి అయితే రావాలి. మనం ఎంటర్ అయ్యేది ఇక్కడ నుంచి పైకి పోవాలి మెట్లు ఎక్కుకుంటూ. ఇప్పుడు ఈ మెట్లెక్కి పైకి పోతే మనం అయితే గొంపా లోపలికి అయితే పోవచ్చు. అసలు గొంపా అంటే ఏంటి? గొంపా అంటే మఠం అని అర్థం. నేను మీకైతే ఫస్ట్ మొత్తం బయట చూపించిన తర్వాత లోపల ఎలా ఉందనేది చూపిస్తా. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ముందు మెట్ల నుంచి స్ట్రైట్ గా పోతే మనం అయితే లోపలికి వెళ్ళొచ్చు. కాకపోతే మీకు ఫస్ట్ అయితే బయట వ్యూ చూపిస్తా. లోపలికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పులుంటే చెప్పులు, బూట్లుంటే బూట్లు అయితే ఇక్కడ ఇప్పి వెళ్ళాలి. బయట గొంపా వ్యూ వచ్చేసి అయితే ఇలా ఉంది, కొంచెం డిజైన్స్ తోని. అసలు మీకు డిస్కిట్ అంటే ఏంటో చెప్పలేదు కదా. డిస్కిట్ అంటే ఒక ఊరు అని అర్థం. డిస్కిట్ అనేది భారతదేశంలోని లదాఖ్ లోని లే డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న మానస్ట్రీస్ అంటే అందులో మాంగ్స్ అయితే అందరు కలిసి ఉంటారు. అలాగే డిస్కిట్ ఊరు అయితే మనకు కనిపిస్తుంది కదా, ఎదురుగా కనిపించేది మొత్తం డిస్కిట్ విలేజ్. ఈ ఊరు అనేది కొండల మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న విగ్రహం బుద్ధ విగ్రహం. చూస్తున్నారు కదా ఇక్కడికి ఎంత మంది వచ్చారో. చాలా మంది టూరిస్టులు అయితే వచ్చారు. ఈ గొంపాని 14వ శతాబ్దంలో బాంగ్ జమ్సెరబ్ జాంగ్సో స్థాపించారు. అతని పేరు పలకలేకపోతున్నా. ఈ బుద్ధ విగ్రహం 33 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ గొంపా వచ్చేసి లే డిస్ట్రిక్ట్ నుంచి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డిస్కిట్ గొంపా అనేది పాతది మరియు అతిపెద్ద బుద్ధిస్ట్ మఠం. మనం ఈ గొంపా దగ్గర నుంచి ఎటు చూసినా కూడా మనకు చుట్టూ కొండలే కనిపిస్తాయి. ఆ కొండలు అద్భుతంగా మరియు మంచు కొండలతో కప్పబడి ఉంటాయి. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్న మానస్ట్రీలో అయితే బుద్ధిజం తీసుకున్న మాంగ్స్ అయితే ఉంటారు. అంటే వాళ్ళ వంట గాని పడుకోవడం గాని అన్ని అందులోనే చేస్తారు. ఇక్కడ కింద కొత్తగానైతే ఇంకోటి నిర్మిస్తున్నారు, అది బుద్ధ టెంపులే అనుకుంటా. ఇంకో విషయం ఏంటంటే బుద్ధ విగ్రహం నూబ్రా లోయ వైపు షోక్ నదికి ఎదురుగా ఉంటుంది. షోక్ రివర్ అనేది 550 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గొంపా 14వ శతాబ్దంలో స్థాపించినా కూడా ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. ఇప్పుడైతే లోపల ఎలా ఉందో చూద్దాం. లోపలికి పోవాలనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పులుంటే చెప్పులు, షూస్ ఉంటే షూస్ అయితే ఇడిచి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మెట్లయితే ఉన్నాయి. నేను మీకైతే లోపల దాకా మొత్తం చూపేయలేను, ఎందుకంటే లోపల దాకా తీస్తే ఉన్న వీడియోలు కూడా డిలీట్ చేస్తారు. అంటే టెంపుల్ లోపల తీసిన వరకు
ఫస్ట్ ఫ్లోర్ లో అయితే టెంపుల్ ఉంది. ఇక్కడ చాలా వరకు పైసలు అయితే విగ్రహాల ముందైతే పెడుతున్నారు. 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయల నోట్లయితే. ఇప్పుడు మనకు కనిపించేదే బుద్ధ. ఇప్పుడు మనకు స్ట్రేట్ గా కనిపించేది కూడా బుద్ధానే. ఇంకా కొంచెం లోపలనైతే చూపించలేకపోతున్నా, ఎందుకంటే తీసిన వీడియోలు కూడా డిలీట్ చేస్తారు కాబట్టి. ఫైనల్గా అయితే నేను బయటకు వచ్చేసిన. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్న కొండల దగ్గర ఉన్న నది అయితే షోక్ రివరే. కింద ఏమో పూజ చేసేటివి ఉంటే అంట, కిందికి వెళ్ళి చూపిస్తా ఏంటియో. టోటల్ పైన వ్యూ అయితే మనం మొత్తం చూసేసినాం. ఇప్పుడు కిందికి వెళ్ళి చూపిస్తా. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న వాటిని తిప్పితే పూజ చేసిన దాంతో సమానం అంట. నేను ఒకరిని అడిగితే చెప్పిర్రు నాకు. వచ్చిన వాళ్ళందరూ కూడా తిప్పుతున్నారు. నేను కూడా ఒకసారి ట్రై చేస్తా. నేను లదాఖ్ వస్తే నాకు వేరే దేశానికి వచ్చినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే తినే తిండి గానీ, వేసుకునే డ్రెస్ గానీ, ఫేస్ కట్ గానీ, వెదర్ గానీ ప్రతి ఒక్కటి వేరే ఉన్నాయి. అందులో స్పెషల్ గా మంచు కొండలు, ఇంకా ఆఫ్ రోడింగ్ ఎక్కువ. ఇలా తిప్పేటివి టెంపుల్ చుట్టూన్నాయి. ఇప్పుడు టెంపుల్ ఎంట్రీ దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు లెఫ్ట్ కు పోతే కింద మన బండి దగ్గరికి పోవచ్చు. ఇక్కడ నుంచి రైట్ మెట్లెక్కి పోతే మనం టెంపుల్ లోకి వెళ్ళొచ్చు. టెంపుల్ ఎదురుగా చూస్తున్నట్టయితే ఇక్కడ మన లదాఖీ డ్రెస్ అయితే వేసుకుంటున్నారు. లదాఖీ డ్రెస్ ఇదన్నమాట లదాఖ్ డ్రెస్ అంట, లదాఖ్ స్టైల్ డ్రెస్. అబ్బాయికి క్యాప్ అలా అండ్ ఆడవాళ్ళకి ఇలా అన్నట్టు క్యాప్స్. ఇక్కడ డ్రెస్సెస్ వేసి ఫోటో షూట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇలాగ అన్నట్టు టోటల్గా ఫైనల్గా. ఈ వీడియోలో అయితే నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిననే అనుకుంటున్నా. మీరెవరైనా కానీ లదాఖ్ వచ్చింటే మాత్రం గొంపాని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ లో కొద్దిగా అటు ఇటు ఉంటే మాత్రం కొంచెం అర్థం చేసుకుంటారనే కోరుకుంటున్నా. ఇంకా అలాగే ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఇంకా చాలా దగ్గర వాళ్ళకు కూడా షేర్ చేస్తారనే కోరుకుంటున్నా. షేర్ చేయడం వల్ల మనకు హెల్ప్ చేసిన వారు అవుతారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి లొకేషన్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూపిస్తూ ఉంటా. ఇంకా అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ కూడా చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నా. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.